హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పంజగుట్ట, అమీర్పేట్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్ ఏరియాలో వర్షం కురుస్తోంది. ఎస్ఆర్ నగర్, లక్డిగపూల్, అసెంబ్లీ, సెక్రటేరియట్, హిమాయత్ నగర్, నారాయణగూడ, మలక్పేట్, ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్, చార్మినార్, కూకట్పల్లి, శేర్లింగంపల్లిలో వర్షం పడుతోంది. ఎల్బీ నగర్ ప్రధాన రహదారిపై భారీగా నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. మరో గంట పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. హైదరాబాద్లో పలు చోట్ల వర్షం దంచి కొడుతోంది. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. ఏది నీరో ఏది గతుకో అర్థం కాక వాహనదారులందరూ కూడా ఒక వెహికల్ వెనుక ఒక వెహికల్ చాలా జాగ్రత్తగా వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా వాహనాలను అక్కడి నుండి క్రమబద్ధీకరంగా తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ద్విచక్ర వాహనదారుల ఇక్కట్లయితే మనం చూస్తూ ఉన్నాం. బళ్ళలోకి నీరు చేరిపోయి బళ్ళు నడిపించుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కూడా కొద్దిసేపటి క్రితం మనం చూసాం. ప్రస్తుతం 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. మలక్పేట్లో అయితే వర్షంతో ఎటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నగరంలో ఏ ప్రాంతం చూసినా ఏ రోడ్డు చూసినా ఎక్కడ చూసినా కూడా ఒకే విధమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. వాహనదారులందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతూనే నెమ్మదిగా ఇళ్లకు వెళ్తున్న దృశ్యాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం నగరంలో వివిధ ప్రాంతాల్లో వర్షం అయితే దంచి కొడుతున్న దృశ్యాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాహనాలు ఎక్కడికక్కడ రాకపోకలు కొంత స్లో అవడంతో పోలీసులు రంగంలోకి దిగిన దృశ్యాలు. మరోవైపు ఒక ద్విచక్ర వాహన బాధితులు మనకు కనిపిస్తూ ఉన్నారు. వర్షంలో బండి మొరాయించడంతో తడుచుకుంటూనే వాహనాన్ని నడిపించుకుంటూ వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం హైదరాబాద్లో పలు చోట్లయితే వర్షం భారీగా దంచి కొడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కూడా పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకైతే గురవుతున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్ళన్నీ కూడా లోతట్టు ప్రాంతాలకి ఎక్కువగా వెళ్తూ ఉండడంతో అక్కడ ఆ సమీప ప్రాంతాల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పోలీసులు కావచ్చు, జీహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, వీరందరూ కూడా రంగంలోకి దిగి ఎక్కడికక్కడ సహాయక చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. నగరంలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతూ ఉన్నాయి. మరో గంట పాటు ఈ రకమైనటువంటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. వివిధ ప్రాంతాలకు చెందిన దృశ్యాలు అయితే ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ట్రాఫిక్ నిలిచిపోయిన దృశ్యాలు ఒకవైపు కనిపిస్తున్నాయి. మరోవైపు భారీ వర్షంతో రోడ్డు అంతా కూడా నిర్మానుష్యంగా ఉన్న దృశ్యాలు ఒకవైపు, మరోవైపు రోడ్లన్నీ కూడా నదులను తలపించి ఆ రహదారుల మీదే వాహనదారులు ఇబ్బందులు పడుతూ వెళ్తున్న దృశ్యాలు మరోవైపు చూస్తున్నాం. ఇంకొక వైపు బాక్స్లో మనం చూస్తూ ఉన్నాం. భారీ వర్షంతో ప్రజలందరూ కూడా ఎక్కడ కొంత వర్షం నుంచి విముక్తి కలిగే ప్రాంతాలు వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళి గుమిగూడి తలదాచుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. నగరంలో చినుకు పడిందంటే చాలు ట్రాఫిక్ సమస్యలు ఏ రకంగా ఉంటాయో తెలుసు. లోతట్టు ప్రాంతాల పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. రోజుకి కూడా వర్షం పడిందంటే చాలు, చినుకు పడితే హైదరాబాద్ సిచ్యువేషన్ ఈ రకంగానే కనిపిస్తోంది. ద్విచక్ర వాహనం మొరాయించడంతో ఇబ్బందులు పడుతూ వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ట్రాఫిక్ స్తంభించిపోయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. రోడ్లు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలు మనం చూస్తూ ఉన్నాం. ట్రాఫిక్ నిలిచిపోయిన ప్రదేశాలు, రోడ్లు నదులను తలపించి అందులోంచే వెహికల్స్ ఇబ్బందిగా వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. నగరంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొడుతోంది. అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కూడా పడిచింది. మలక్పేట, ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్, చార్మినార్ ఇలా ఏ ప్రాంతం చూసినా కూడా ఇటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. ఎల్బీ నగర్ ప్రధాన రహదారి మీద అయితే భారీగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు అయితే పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు రంగప్రవేశం చేశారు. జీహెచ్ఎంసీ సిబ్బంది రంగప్రవేశం చేశారు. వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు. ఎక్కడ వాహనాలు ఆగకుండా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం అమీర్పేటలో సిచ్యువేషన్స్ ఏ రకంగా ఉన్నాయి, ఓల్డ్ సిటీలో ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, మరోవైపు పంజగుట్ట, మలక్పేటలో ఎక్కడ చూసినా కూడా భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులన్నీ కూడా జలమయమైపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృశ్యాలే ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉన్నాయి.
హైదరాబాద్లో పలు చోట్ల వర్షం దంచి కొట్టింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మరో గంట పాటు వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లో భారీ వర్షంతో జనజీవనం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ముఖ్యంగా వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మలక్పేట దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ద్విచక్ర వాహనం నడిపే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ కూడా వాహనాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్తున్నారు. మరోవైపు సెక్రటేరియట్లో వాటర్ ఫ్లో ఏ రకంగా ఉందో మనం చూస్తున్నాం వర్షం తర్వాత. మరోవైపు ఓల్డ్ సిటీలో భారీ వర్షంతో రోడ్లు కొంత నిర్మానుష్యంగా కనిపిస్తున్న దృశ్యాలు. మరోవైపు పంజగుట్ల దృశ్యాలు చూస్తున్నాం. వర్షం నుంచి తప్పించుకునేందుకు కొంత షెల్టర్ ఉన్న ప్లేసుల్లోకి వెళ్ళి జనాలందరూ కూడా అక్కడ ఆగుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు మలక్పేటలో భారీ వర్షంతో నదిని తలపించే విధంగా అక్కడ ప్రవహిస్తున్న వర్షపు నీరును చూస్తూ ఉన్నాం. అటువంటి వర్షపు నీరులోనే వాహనదారులు నెమ్మదిగా ముందుకు వెళ్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. చాలా చోట్ల భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. సెక్రటేరియట్లో కావచ్చు, పంజాగుట్లో కావచ్చు, ఓల్డ్ సిటీ కావచ్చు, మలక్పేట కావచ్చు, ఎక్కడ చూస్తున్నా కూడా భారీ వర్షానికి వాహనదారులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అనే దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. రోడ్లన్నీ కూడా జలమయమవుతున్న దృశ్యాలే ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు రంగప్రవేశం చేశారు. ట్రాఫిక్ ఎక్కడా కూడా అంతరాయం లేకుండా వెహికల్స్ అన్ని ముందుకు వెళ్లేలాగా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్న దృశ్యాలు ప్రస్తుతం అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, మొత్తంగా హైదరాబాద్లో వర్షం అయితే దంచి కొడుతోంది. వివిధ ప్రాంతాలన్నీ కూడా వర్షపు నీటితో రహదారులన్నీ నిండిపోయిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, కొద్ది నిమిషాల నుంచి హైదరాబాద్ నగరం అంతా కూడా కుండపోత వర్షం కురుస్తుంది. చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం పడినట్టుగా మనకైతే సమాచారం ఉంది. కొద్ది నిమిషాల క్రితం కురిసిన వర్షానికి చాలా చోట్ల రహదారుల మీద మోకాళ్ళతో పైగా నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను పంజగుట్ట సర్కిల్ వద్ద ఉన్నాను, చూసుకోవచ్చు. కొద్ది నిమిషాల క్రితం నుంచి కురుస్తున్న వర్షానికైతే రోడ్ల మీద భారీగా వరద నీరు చేరిన పరిస్థితి కనిపిస్తుంది. అమీర్పేట దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఎల్బీ నగర్ మొదలుకొని ఇలా ప్రతి చోట కూడా ప్రస్తుతానికైతే కొంత వర్షం కారణంగా భారీగా వరద నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మలక్పేట రహదారి మీద అయితే ప్రస్తుతానికి వాహన రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్ది నిమిషాల క్రితం కురిసిన వర్షానికైతే ప్రస్తుతానికి అక్కడ వాహనాలు కూడా రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీటితో పాటు మెహదీపట్నం, గుడిమల్కాపూర్తో పాటు అత్తాపూర్ పరిసర ఏరియాలో అయితే కొంత పరిస్థితి మరింత దయనీయంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మోకాళ్ళతో నీళ్లు చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిసారి హైదరాబాద్ నగరంలో చిన్నపాటి వర్షం పడినా కూడా రోడ్లన్నీ జలమైన పరిస్థితి కనిపిస్తుంది. మాన్సూన్ సీజన్లో కొంత అలర్ట్గా ఉండాలని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సిబ్బందికి హెచ్చరికలు జారీ చేసినా కానీ ప్రస్తుతం అయితే ఎక్కడా కూడా అలాంటి సహాయక చర్యలు చేసేవారైతే కనిపించట్లేదు. ప్రస్తుతానికైతే మలక్పేటతో పాటు పాత బస్సులోని చాలా ఏరియాలో అయితే కుండపోతగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో చాలా కాలనీల్లో భారీగా వరద నీరు చేరుకున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 194 వద్ద అయితే పరిస్థితి కొంత దయనీయంగా మారింది. ముఖ్యంగా గుడిమల్కాపూర్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షపు నీరు భారీగా చేరిపోవడంతో వాహనదారులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈరోజు ఆదివారం కావడంతో కొంత ట్రాఫిక్ రద్దీ తగ్గినట్టుగా మనకైతే కనిపిస్తుంది. కానీ ప్రధాన కూడల్లో వర్షానికి తోడు వరద నీరు రోడ్డు మీద చేరుకోవడంతో ప్రస్తుతానికైతే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అమీర్పేట సర్కిల్లో కూడా భారీగా వరద నీరు చేరుకున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఇక వీటితో పాటు యూసఫ్గూడ వంటి ఏరియాలో కూడా కుండపోతగా కురిసిన వర్షానికైతే ప్రస్తుతానికి పలు కాలనీలోకి వరద నీరు చేరుకున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. మరొక గంట పాటు జిహెచ్ఎంసీ సర్కిల్తో పాటు నగరానికి చుట్టుపక్కల ఉన్న మిగతా చోట్ల కూడా మోస్తారు నుంచి భారీ వర్షము, ముఖ్యంగా ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా కొద్దిసేపటి క్రితం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది. మరొక
గంట పాటు నగరం అంతటా మోస్తారు నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ముందుగా చాలా చోట్ల మేఘావృతమైంది, ఈదురుగాలతో వర్షం మొదలైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మనం ఉన్న పంజాగుట్ట, అమీర్పేట, ఇటు కొంత లకిడికప్పుల్ మినహా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అతాపూర్, మెహదీపట్నం చూసుకుంటే ఇక షేర్లింగంపల్లి వంటి హైటెక్ సిటీ, కొండాపూర్ ఏరియాలో అయితే కొంత వరద బీభత్సం కొంత సూచించినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక వీటితో పాటు బేగంపేటతో పాటు అటు మరికొన్ని ఏరియాలో కూడా వరద నీరు భారీగా చేరుకున్నట్టుగా మనకే సమస్య. మనం చూస్తున్న చాలా చోట్ల ప్రస్తుతానికి ఇంకా జిహెచ్ఎంసీ సహాయక బృందాలు మాన్సూన్ టీం రాకపోవడంతో అక్కడక్కడ వరద నీరు భారీగా చేరుకున్న దృశ్యాలే మనకి చాలా చోట్ల కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 30 నిమిషాల పాటు కొంత కుండపోతగా వర్షం కురిసినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, కిరణ్, అంటే మనం దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. ప్రధాన రహదారులే నీటితో నిండిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వాహనదారుల ఇబ్బందులు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏ రకంగా ఉంది? ఆ కాలనీలో ఎటువంటి సిచ్యువేషన్స్ నెలకొని ఉన్నాయి? ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో వందల సంఖ్యలో సంబంధించిన లోతట్టు ప్రాంతాలను కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. అక్కడ వర్షం పడితే పరిస్థితిని తొందరగా రెక్టిఫై చేసేందుకు, అక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు చాలా ఏర్పాటు చేశారు. కానీ గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాల్లో చాలా కాలనీలు కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి వరద నీరు చేరుకుంటే వాటిని తొలగించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. కానీ చాలా చోట్ల కొంత అంటే సుమారుగా 20 నుంచి 30 నిమిషాల సమయంలో కురిసిన భారీ వర్షానికైతే కొంత వరద నీరు భారీగా చేరుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు ఖైరతాబాద్ జోన్ల సంబంధించి కూడా చాలా చోట్ల, ముఖ్యంగా ఇటు రాజ్భవన్ రూట్తో కావచ్చు, మక్తా ఏరియాలో ప్రస్తుతానికి అయితే వరద నీరు భారీగా చేరుకున్నట్టయితే మనకు సమస్య. వీటితో పాటు కుక్కట్పల్లి జోన్లకు సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే వరద నీరు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే పాత బస్సు ఏరియాలో కూడా వరద బీభత్సం సృష్టించి చెప్పుకోవాల్సింది. సుమారుగా 20 నుంచి 30 నిమిషాల పాటు కురిసిన భారీ వర్షానికి పాత బస్సుల్లో చాలా వీధులు, రోడ్లన్నీ, ప్రధాన రహదారులను కూడా జలమయమైనట్టుగా మనకైతే సమాచారం అవుతుంది. మరొక గంట పాటు జిహెచ్ఎంసీతో పాటు మేడ్చల్, రంగారెడ్డి, ఇటు మన జిల్లాలో కూడా ఈదురుగాలతో భారీ వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఇక జిహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రస్తుతం ఇప్పటికే కొన్ని చోట్ల సమాచారం అందుకున్న వాటికి చేరుకొని సహాయక చర్యలు చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ప్రస్తుతం చూడాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితం కురిసిన వర్షం అయితే హైదరాబాద్ నగరంలో బీభత్సం సృష్టించినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. భారీగా వరద నీరు చేరినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. బలరాం, థ్యాంక్ యూ కిరణ్.